ద బెస్ట్ ఐడియా ఫర్ హస్బెండ్స్. వైఫ్ ఎప్పుడైనా గొడవ పడుతున్నా, వైఫ్ ఏదైనా అరుస్తున్నా ఏ విషయంలో అయినా, మెన్ దయచేసి రియాక్ట్ అవ్వద్దండి. ఆ టయానికి ఒక్క 5 మినిట్స్ అయినా మీరు సైలెంట్‌గా ఉండండి. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ స్ట్రాంగ్ బాండింగ్. ఎందుకంటే వుమెన్ ఎమోషనల్‌గా డౌన్‌లో ఉన్నప్పుడు, ఎమోషనల్‌గా చాలా సఫర్ అవుతున్నప్పుడు గట్టిగా అరుస్తారు, గట్టిగా మాట్లాడతారు. కొన్నిసార్లు ఆలోచించకుండా మాట్లాడతారు, కొన్నిసార్లు గట్టిగా అరిచేస్తారు ఆలోచించకుండా. కానీ వాళ్ళు కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళు కొంచెం డౌన్ అయిన తర్వాత దే విల్ కమ్ డౌన్ అండ్ దే విల్ అండర్‌స్టాండ్. అరే! నేను తప్పు మాట్లాడినానా? దాంట్లో తప్పేంటి? ఎందుకు ఇలా మాట్లాడాల్సొచ్చిందని వాళ్ళే ఆలోచించుకొని, వాళ్ళే కామ్ అయ్యి వాళ్ళు మీ దగ్గరకొస్తారు. కాబట్టి వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. దే విల్ సెటిల్ డౌన్. వాళ్ళు అరుస్తున్నారు కదా అని మీరు వాళ్ళ మీద గట్టిగా అరవచ్చొద్దండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏమనైనా, వుమెన్ కనెక్ట్ అవ్వాలి అంటే ఎమోషనల్‌గానే కనెక్ట్ అవ్వాలి. వాళ్ళేదైనా బాధపడుతున్నా, వాళ్ళేదైనా దానిలో సఫర్ అవుతున్నా, వాళ్ళొచ్చి మీకు ఆ బాధ షేర్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవద్దు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటుందిలే, ఏదో ఒక సోది ఉంటుందిలే అని వదిలిపెట్టకుండా, ఒక్క 5 మినిట్స్ వాళ్ళకి టైం ఇస్తే, వాళ్ళ ఎమోషనల్ మీతో షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అవుతారు. వాళ్ళకి సొల్యూషన్ ఏంటో తెలుసు. మీరేం దానికి సొల్యూషన్ ఇయ్యాల్సిన అవసరం లేదు. ఓహ్! ఇదా ప్రాబ్లమ్, ఇదా సొల్యూషన్. ప్రతి వుమెన్‌కి వాళ్ళ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటో తెలుసు. కానీ వాళ్ళకు షేర్ చేసుకోవడానికి ఒక ఎమోషనల్ కనెక్ట్, ఎమోషనల్ బాండింగ్ కావాలి. కాబట్టి హస్బెండ్స్ ఎప్పుడైనా సరే మీ దగ్గరికి వైఫ్ వచ్చి ఏదైనా షేర్ చేసుకోవాలంటున్నప్పుడు మాత్రం వాళ్ళకొక 5 మినిట్స్ ఇవ్వండి. లేదంటే మీరు అలాగే వదిలేసినారనుకోండి, ఎప్పుడు షేర్ చేసుకోవాలని వచ్చినప్పుడల్లా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చూద్దామని వదిలేస్తే మాత్రం అది ఏదో ఒక రోజు ఒక లావాలాగా పేలిపోతుంది. కాబట్టి ఆ ఎక్స్‌టెంట్ వరకు రానియకుండా అట్‌లీస్ట్ వీక్లీ ఒక 2, 3 టైమ్స్ తనతో కూర్చొని తన ప్రాబ్లమ్ ఏంటో చెప్పడానికొచ్చినప్పుడు మీరు వినండి. అట్లాగే వుమెన్ కూడా ఏదైనా ప్రాబ్లమ్ హస్బెండ్‌కి షేర్ చేసుకోవాలన్నప్పుడు డైరెక్ట్‌గా ప్రాబ్లమ్ షేర్ చేసుకోకుండా వాళ్ళకి ఒక కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ అలా ఇచ్చి వాళ్ళతో కూర్చొని ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఈ బాధ ఏంటో షేర్ చేసుకోండి. అప్పుడు కూడా వాళ్ళు ఓపికగా వింటారు. సో, దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద బాండింగ్. మీరు ఎప్పుడైనా ఫైటింగ్‌లో ఉన్నప్పుడు మాత్రం. కాబట్టి మీరు దీంతో రిజోనేట్ అయితే మాత్రం జస్ట్ మెసేజ్ కనెక్ట్. థ్యాంక్ యూ.